వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అమ్మ పెళ్లి చేసుకో రెండో భాగము. అలా బయలుదేరిన స్రవంతి మరియు వాళ్ళ అమ్మ డాక్టర్ ఇచ్చిన కారులో బయలుదేరుతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎదురుగా జీబు ఆగింది. నలుగురు పోలీస్ ఆఫీసర్లు ముందు నిలబడ్డారు. వాళ్ళందరూ ఏమైంది అంటూ అమ్మ డ్రైవర్ కిందికి దిగారు. ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి ఫోన్లో ఫోటో చూసి స్రవంతి అంటే నువ్వేనా అని అడిగారు. స్రవంతి అవును సార్, నాతో నీకేం పని? పోలీస్ హే తొందరగా అరెస్ట్ చేయండి. ప్రభావతి అమ్మ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి ఏం తప్పు చేసింది? తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పోలీసు అరెస్ట్ చేయడానికి తప్పు చేసి ఉండాలి కదా. అవును కదా వీళ్ళిద్దరిని బ్రోకర్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి. స్రవంతి ఏం మాట్లాడుతున్నారు సార్? అలాంటి వాళ్ళం కాదు. పోలీస్ ఇలాంటి వాళ్ళు కాదా? మరి ఇతని కారులో ఎందుకు ఉన్నారు? డ్రైవర్ ఏం మాట్లాడుతున్నారు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. పోలీస్ నీకేంటి మర్యాద? వీడిని అరెస్ట్ చేయండి అనగానే ఇద్దరు పోలీసులు అతన్ని పట్టుకుంటారు. ప్రభావతి అమ్మ ఎంత ఇచ్చాడు సార్ మీకు వాడు మళ్ళీ చంపడానికి? పోలీసు ఏం మాట్లాడుతున్నావు? ప్రభావతి అమ్మ ఏం మాట్లాడుతున్నానా? ఎంత తీసుకున్నావు? వాడి దగ్గర సిగ్గులేదా నీకు? పోలీస్ అవును తీసుకున్నా. దీనికి పుట్టిన బిడ్డను చంపమని 50 లక్షలు ఇచ్చాడు. అంతకు మించి నేను ఈ పని చెయ్యకపోతే భార్య బిడ్డలను వదిలిపెట్టడు. అందుకే అంటూ ప్రభావతిని తోసి స్రవంతి వైపు వెళ్తున్నాడు. స్రవంతి అన్న వదిలిపెట్టండి దయచేసి, నీకు దండం పెడతా, నేను దూరంగా వెళ్ళిపోతా, దయచేసి వదిలిపెట్టు అన్న. పోలీస్ నిన్ను వదిలితే ఆ తర్వాత అతను నా ఫ్యామిలీని నాశనం చేస్తాడు. నిన్ను నీ బిడ్డను వదిలేసే ప్రసక్తే లేదు అంటూ ముందుకు వస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ వసుంధర గమనించి దగ్గరలో ఉన్న కర్రను తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్ తలపైన గట్టిగా కొడుతుంది. స్రవంతిని మరియు ప్రభావతిని ఇద్దరిని తన కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరుతుంది. అలా వెళ్తున్న వాళ్ళను పోలీస్ జీబు వెనకానే ఫాలో అవ్వడం గమనించింది. వెంటనే అందులో నుండి ప్రభావతి మరియు స్రవంతి పక్కకు తోసేసి ఆ కారుని లోయలోకి తోసింది. ఆ తర్వాత అమ్మ స్రవంతి, డాక్టర్ వసుంధర ఇంకా డ్రైవర్ నలుగురు రోడ్డుపైన పరిగెత్తుతున్నారు. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత స్రవంతి అమ్మ నేను పరిగెత్తలేను, చాలా కష్టంగా ఉంది, మీరు వెళ్ళి బాబుని ఎలాగైనా కాపాడండి. ప్రభావతి అమ్మ లేదు నువ్వు దొరికితే వాళ్ళు నిన్ను చంపేస్తారు అంటూ బయలుదేరుతారు. చాలా కష్టంగా చాలా దూరంగా పరిగెత్తి అలా పరిగెత్తుతూ డబ్బా కనిపిస్తుంది. అక్కడ బయలుదేరడానికి సిద్ధంగా లారీ ఉంది. అక్కడికి వచ్చిన వారిని చూసి లారీ డ్రైవర్ ఏమైంది మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభావతి అమ్మ అన్న రౌడీలు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, కాపాడండి ప్లీజ్, నా దగ్గర మీకు ఇవ్వడానికి ఎటువంటి డబ్బు లేదు అంటూ తన మెడలోని కమ్మలు మరియు బంగారం గాజులు తీసి అతనికి ఇవ్వబోతుంది. లారీ డ్రైవర్ అమ్మ వద్దు, మీ దగ్గర ఉంచండి, నాలో కూడా మానవత్వం ఉంది, దయచేసి మీరే తీసుకోండి, బయలుదేరదాం అంటూ వారిని ఎక్కించుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి బయలుదేరింది. వెంటనే అక్కడికి మళ్ళీ పోలీస్ జీప్ వచ్చింది. ఆ పోలీస్ కిందికి వచ్చి ఏంటి ఎక్కడున్నారు? వాళ్ళను ఏం చేస్తున్నావు చెప్పు మర్యాదగా. డాక్టర్ వాళ్ళు చనిపోయారు. పోలీస్ చనిపోయారు కదా, ఈవిడని స్రవంతిని చంపిన కేసు మీద కేసు బుక్ చేయండి. అలాగే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్పై దాడి చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టండి అంటూ డాక్టర్ని పట్టుకొని జీప్ ఎక్కించాడు. ఎవరికో ఫోన్ చేస్తున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఫోన్ చేసి నేను పోలీస్ ఆఫీసర్ని, వాళ్ళిద్దరూ అయిపోయారు సార్, అతను అలాగే మంచి పని అయింది, మరి వారి శవాలు కాలిపోయి ఉండొచ్చు. అలాగే అయితే మీరు వెళ్ళండి, మీకు కావలసిన డబ్బు మీ ఫ్యామిలీ మీ దగ్గరికి వస్తుంది అంటూ కట్ చేశాడు. అలా బయలుదేరిన స్రవంతి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కాలం గడిచింది. 5 సంవత్సరాల తర్వాత సాయంత్రం 6 గంటలు రైల్వే స్టేషన్. అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది క్యాబు. అందులో నుండి ఒక ముసలావిడ మరియు ఒక 5 సంవత్సరాల బాబు కిందికి దిగారు. ఆ ముసలావిడ రాజలక్ష్మి, రాజ్యం, అక్కి ఎవరినో కలవడానికి అక్కడికి వచ్చారు. క్యాబ్ డ్రైవర్తో డబ్బుల విషయంలో గొడవపడి అప్పుడే లోపలికి వచ్చింది. వాళ్ళు సరైన సమయానికి వచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే అనౌన్స్మెంట్ దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 868852 వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ స్వాగతం పలుకుతుంది. రాజ్యం మీ అమ్మ వచ్చినట్లుంది, వెళ్దాం అంటూ తనని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళింది. ట్రైన్లో నుండి ఆకర్షించే కళ్ళతో, అందమైన చిరునవ్వుతో, చందమామ లాంటి మేముతో నవ్వుతూ వాళ్ళ వైపే వస్తుంది వైదేహి. నానా అక్కి ఎలా ఉన్నావు, బాగున్నావా? అమ్మ నిన్ను చాలా మిస్ అయింది అంటూ అక్కి కౌగిలించుకుంది. అక్కి బాగున్నా అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాళ్ళ అమ్మ నుండి దూరంగా వెళ్ళి తిరిగి వాళ్ళ అమ్మమ్మ రాజ్యం ఒడిలో ఒదిగిపోయాడు.
ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. వైదేహి ఒక పని మీద కేరళ వెళ్ళి వస్తుంది. మరుసటి రోజు ఉదయం 8. ఉదయాన్నే కిటికీ ఉన్న తెరను ఎవరో తీస్తారు. ఉదయం ఎక్కడ అక్కి ముఖంపై పడుతుంది. అక్కి కళ్ళు నవ్వుతూ చూశాడు. ఎదురుగా వాళ్ళ అమ్మమ్మ రాజ్యం గుడ్ మార్నింగ్ అక్కలు, ఐ హ్యావ్ ఏ నైస్ డే. లెగు అక్కి. అమ్మమ్మ ఇంకొంచెం సేపు పడుకుంటాను అమ్మమ్మ అని మళ్ళీ పడుకున్నాడు. రాజ్యం అక్కి ఇది ఏమి బాగోలేదు, స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి, లెగు అక్కి. అమ్మమ్మ కొంచెం సేపు పడుకుంటానమ్మమ్మ. రాజ్యం అదేమీ కుదరదు, బయలుదేరు, మీ అమ్మకు తెలిస్తే నా మీద ఎగురుతుంది. వద్దు పద. వైదేహి అమ్మ రెడీ. అక్కి అయ్యాడా? రాజ్యం రెడీ అవుతున్నాడు. వైదేహి అయిపోయింది, టిఫిన్ చేసి వస్తాం. అప్పుడే వచ్చింది ఆ ఇంటి ఓనర్ కాంతం. వైదేహి ఇదేనా రావడం? వైదేహి అవును పిన్ని, నిన్న సాయంత్రమే వచ్చాను. ఎలా ఉన్నారు మీరందరూ? కాంతం ఏం బాగోలేము. 2 నెలలుగా బాడుగా ఇవ్వడం లేదు. నువ్వు ఈ నెల అయినా ఇస్తావా? వైదేహి ఈ మంత్ శాలరీ రాగానే ఇస్తాను పిన్ని గారు. కాంతం మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. వైదేహి పిన్ని గారు ఈ మంత్ శాలరీ రాగానే ఇస్తాను. అఖిల్కు ట్రీట్మెంట్ వల్ల లేట్ అయింది పిన్ని గారు, ఇస్తాను. కాంతం నువ్వు ఇచ్చింది లేదు, నీ కొడుకుకు మాటలు వచ్చింది లేదు, నువ్వు మాత్రం వాడికి నెలలు ఖర్చు చేస్తున్నావు. వైదేహి పిన్ని మాటలు జాగ్రత్త. కాంతం ఉన్నమాట అంటే ఉడుకెక్కువ అంట, మాది మాకి ఇస్తే నేను ఇలా మాట్లాడే అవసరం రాదు కదా. మాట్లాడుతుండేగానే అక్కడికి వచ్చాడు కొడుకు మోహన్ మళ్ళీ మొదలు పెట్టావా? కాంతం ఏంటిదిరా, 2 నెలలుగా అస్సలు ఇవ్వడం లేదు, ఏమనుకుంటుంది? ఇలాగే వదిలేస్తే తను అలానే ఇవ్వకుండా పోతుంది. మోహన్ నేను మాట్లాడతానులే వెళ్ళు. కాంతం వెళ్తూ అమ్మాయి వైదేహి ఈ నెల ఎలాగైనా ఇయ్యాలి చెప్తున్నా, లేకుంటే నేను ఊరికే ఉండేదాన్ని కాదు, చూసుకో మరి. మోహన్ వైదేహి గారు మీరు ఏమి అనుకోకండి, మా అమ్మకు చాదస్తం ఎక్కువ, మీరు ఆలస్యంగా ఇచ్చినా ఏం పర్లేదు, మా అమ్మ మాటలు మీరు ఏమీ అనుకోకండి. వైదేహి పర్లేదు మోహన్ గారు, నేను కూడా ఇన్ని రోజులు పెట్టుకోవడం నాది కూడా తప్పు ఉంది, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అమ్మ అక్కి రెడీ అయ్యాడా? రాజ్యం అయిపోయింది వైదేహి అక్కి రా వెళ్దాం. అక్కి బయలుదేరాడు. అక్కి మాట్లాడడం చాలా తక్కువ, మాట్లాడితే వాళ్ళ అమ్మతో తప్ప ఎవరితో మాట్లాడడు. వైదేహి దాని గురించే చాలా దిగులుగా ఉంటుంది. నిజంగా అక్కికి మాట్లాడడం ఇష్టం లేదా అంటూ చాలామంది సైకాలజిస్టుకు చూపించే ప్రయత్నం చేస్తుంది. వైదేహి అక్కి ఇద్దరు బయలుదేరారు. వైదేహి ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంది. అది స్వగృహ హోమ్ ఫుడ్స్. అది భారతదేశంలోనే 2వ స్థానంలో ఉండే ఫుడ్ కంపెనీ. అందులో వైదేహి చదువు తెలివితేటలతో తొందరగానే మేనేజర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అక్కి వాగ్దేవి లిటిల్ సోల్జర్స్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. అఖిల్కి ఆ రోజు మొదటి రోజు. ఇన్ని రోజులు అమ్మమ్మ గర్భం వల్ల తను ఏ రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు మొదటి రోజు. స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఆఫీస్కు బయలుదేరుతుంది వైదేహి. అమ్మ పెళ్లి చేసుకో 2వ భాగము పూర్తయింది. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం.